సాధారణ లక్ష్యంతో మొదలైన ఈ కథ ఇయర్ 2016, ప్లేస్ టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్స్, ముంబై. ఒక టైంలో ట్రెంట్ లిమిటెడ్ టాప్ మేనేజర్స్ అందరూ మీట్ అయ్యారు. ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించింది. భారతదేశంలో యువత పెరుగుతుంది అనేది కాదు, యువత మారుతోంది. సరే, బ్రాండ్లు మారుతున్న సమాజాన్ని పట్టుకోవాలంటే పాత మాటలు, పాత మోడల్స్తో కాదు, కొత్త పర్స్పెక్టివ్తో ముందుకు రావాలి అనేది. అదే సమయంలో వచ్చిన ఆలోచన, ఒక కొత్త బ్రాండ్, ఒక కొత్త టార్గెట్, ఒక కొత్త తరం కోసం. ఆ బ్రాండ్ పేరే జూడియో. కానీ ఇది ఒక సాధారణ బ్రాండ్గా ఉండకూడదు, ఇది ఒక మిషన్లా ఉండాలి. యువతకు లో ప్రైస్లో ట్రెండీ ఫ్యాషన్ అందించాలన్న సంకల్పం. ఆ టీం డిసైడ్ అయింది. కొన్ని క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ రాసుకుంది. అసలు మన మార్కెట్ ఎవరు? జెన్జీ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? సోషల్ మీడియాలో. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? స్వతంత్రంగా, స్టైల్తో, ప్రాక్టికల్గా. కానీ ఇక్కడే డిఫరెంట్గా విషయం ఒకటి జరిగింది. ఒక మేనేజర్ అడిగాడు, వాళ్ళు అంత డిజిటల్ ప్రపంచంలో ఉన్నారు, మనం ఈ బ్రాండ్ని ఆన్లైన్లోకి తీసుకెళ్దామా అని. సెకండ్స్ టైంలోనే ఒక ఆన్సర్ వచ్చింది, లేదు అని. అందరూ షాక్ అయ్యారు. ఏం, ఆన్లైన్లో లేని ఫ్యాషన్ బ్రాండ్ ఎలా నడుస్తుంది అని షాక్ అయ్యారు. అక్కడే ఆ స్ట్రాటజీ, ఈ రోజున్న జూడియో స్ట్రాటజీ తయారైంది.